రాసిన సమస్యలు 26 సంవత్సరాల నుంచి రాయబడిన సమస్యలు బయట వేయలేదు. అవి సంచిలో పెట్టి ఇవన్నీ ఫుల్ అయ్యాక వాళ్ళ కోసము గొలుసు ప్రార్థన చేసినప్పుడు రాత్రికి మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు ఎన్నో సమస్యలు తీర్చావు. ఇక్కడే మధ్యలో ఉండ్రాజరంలో కూడా ఒక బాస్కెట్ బుట్ట ఉంది, అందులో వేసి ఆ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం. సమస్యలు తీరిపోతే, బాధలు తీరిపోతే తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. సమస్యలు తీర్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పాలవుద్దా? ఇక్కడ సైకిల్ ఇక్కడ బండి ఎక్కించుకున్నారో అక్కడ దింపారు తణుకులో, థ్యాంక్ యూ అంటారా లేదా? చిన్న హెల్ప్ చేస్తే. కాబట్టి ఎంత మీ బాధలు తీర్చి మీ సమస్యల నుంచి విడిపించి వెంటనే సమాధానము, కొంతమందికి ఆలస్యముగా ఏమైనా మొత్తం మీద ఆయన న్యాయం తీర్చేవాడు. దేవుని స్తోత్రం. మన బాధల్ని భరించేవాడని రాయబడింది. బాధల్ని తీస్తాడు, తృణీకరించడు, న్యాయము చేస్తాడు. అంతేకాకుండా భరిస్తాడంట. భరించడం అంటే నీ బాధ ఇంకా లేకుండా చేసి ఆయన భుజం మీద వేసుకుని భరిస్తాడు. సిలువలో అంతే కదా భరించాడు. భరించడానికే కదా ఆయన వచ్చాడు. పరలోకం విడిచిపెట్టి భూలోకానికి నరుడుగా రావాల్సిన పని ఏంటంటే దేని గురించి వచ్చాడండి? మానవ రూపం ఎత్తి మనం పడే బాధలు ఏంటో తెలియాలంటే ఆయన దేవుడుగా ఉంటే తెలియదు. హల్లెలూయా, అంతేనా? ఆయన దేవుడుగా ఆత్మస్వరూపిగా ఉంటే ఆయనకు తెలియదు. అందుకనే శరీర రూపము దాల్చుకుని మనలాగే ఆయన మరియ గర్భంలోంచి ఆయన జన్మించాడు. శిశువు ఆయన కూడా మనకులాగా రక్త మాంసాలు, అంతే కదా? ప్రాణం, రక్తం, మాంసం అన్నిటితోటి ఆయన బాలుడిగా పుట్టాడు. యవనస్తుడై అంత వాడైన తర్వాత ఏమయ్యాడు? 3.5 సంవత్సరాలు సేవ, అంతే. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో పరిగెత్తి ఉరికి సేవ చేశారు. దేవుని స్తోత్రం. తర్వాత ఏం చేశాడంటే ఆయన సమయము అయిపోయిన వెంటనే ఆయన మనందరి కోసం, మన పాపాల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఇవన్నీ భరించడానికి వచ్చాడు. కాబట్టి అవన్నీ ఆయన భుజం మీద వేసి మోసాడు అని చెప్పడానికి సిలువను ఆయన ఎత్తుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది 53 అధ్యాయం 4వ వచనం. దేవుడు మన బాధలను భరించి నిశ్చయముగా అతడు చెప్పండి, మన రోగములను భరించెను, మన వ్యసనాలు వహించెను. ఆయనను ఎంచితిమి. చూడండి ఎంత క్లియర్గా మనకి వాక్యం కనిపిస్తుందో. చూడండి, నిశ్చయముగా అతడు ఎవరండి? యేసయ్య, నరుడుగా వచ్చిన ఆ రక్షకుడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను. ఏంటంటే మొత్తబడతాం అంటే ఎలా కావాలంటే అంతకంటే ఎక్కువగా అలా కుమ్మేశారండి. ఇందాక ఒక ఆవిడ అంది కదా, కుమ్మేద్దాం అనుకున్నాను, కళ్ళు పీకేద్దాం అనుకున్నాను, పిసికేద్దాం అనుకున్నాను దాన్ని, ఎవరిని? కోడల్ని. నన్ను ఇన్ని బాధలు పెట్టింది, ఇన్ని రకాలుగా డిమాండ్ చేస్తుంది, ఏమైనా సరే దాన్ని దొరికితే ఈ లోపల పోలీసుల మధ్యలో ఉన్నారు అని అంత కోపం, పాపం అంత బాధపడింది. కాబట్టి ఆ బాధను అలా వ్యక్తం చేసింది. ప్రభు అంటున్నారు, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానుగాను. దేవుని వలన బాధించబడతాం ఏంటండి? దేవుని వలన బాధించబడతాం ఏంటండి? అవును, దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చాడు కనుకే తండ్రి అయిన దేవుడు కుమారుడుగా ఆయన వచ్చాడు. అందుకని ఆ దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి. ఏం క్రియలండి? అతిక్రమం. ఆజ్ఞాతిక్రమే పాపం. మన అతిక్రమాలను బట్టి గాయపరచబడెను. శిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. సమాధానార్థమైన శిక్ష
అది ఏంటి ఈ మాటకు అర్థం? సమాధానార్థమైన శిక్ష అంటే దేవుడికిని మనకిని మధ్యవర్తిగా ఉండి సమాధానం కలగజేయడానికి ఆయన వచ్చారు నరుడిగా. దేవుని స్తోత్రం. అంటే మన పాపాలతో, మనకున్నటువంటి వ్యసనాలతో, రకరకాల వ్యసనాలు ఉంటాయి, అలవాట్లు, చెడు అలవాట్లు, ఈ అన్నిటితో మనం దేవుని రాజ్యం చేరలేమని ఆయన ఈ భారాలన్నీ ఆయన మోసి ఆయన స్వార్థ ప్రకటించి ఆయన అనేక మందిని స్వస్థపరిచి తర్వాత ఏం చేశారంటే మనందరికీ బదులుగా ఆయన వ్యసనాక్రాంతుడై కురూపిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? చూడటానికి చాలా అసహ్యముగా, ఆ ముఖము చాలా భయంకరంగా, చూస్తే పక్కకు పెట్టుకుని అలాగ పక్కకి, అంత భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు. కారణం ఏంటంటే తండ్రికి మనకి మధ్యవర్తిగా సమాధానం లేని మన పాపులంగా ఉన్నాం కాబట్టి ఈ పాపాలు పరిహారం చేయటానికి మన మీదనున్న కాడిని విరగొట్టి ఆ భారాన్ని ఆయన మోయటానికి ఆయన నరుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ తెలియక వారికి కొంతమంది ఎవరు నోటుకొచ్చినట్టు వారు మాట్లాడి చాలా దుర్భాషలుగా ఆ ప్రభువుని చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు, మనలకు నమ్ముకున్న వాళ్ళు కూడా. కాబట్టి మనం పాపులమా కాదండి? చూపు ద్వారా ఆలోచనల ద్వారా, చెప్పండి, తలంపుల ద్వారా ఏ పాపం లేదు ఈ మనిషిలో అని చెప్పగలవా? తలంపుల్లో లేదువా? మనకు తెలియకుండానే ఆ తలంపులు పాపం చేస్తూ ఉంటాయి. లోపల ఆలోచనలు రోజుకి 3000 ఆలోచనలు వస్తాయంట మనుషుల్లో. ఒక సైంటిస్టు, ఒక అద్భుతమైన ఒక భక్తుడు చెప్పారు, 3000 ఆలోచనలు వస్తే రోజుకి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇన్ని ఆలోచనలు వచ్చినప్పుడు అందులో మంచి అని చెడ్డయని మనం ఏమైనా లెక్క పెట్టగలవా? ఈ వెంట్రుకి లెక్క పెట్టగలవా? ఆయనకు తెలుసు లెక్క. దేవుని స్తోత్రం. అనంత జ్ఞానం గలవాడు. మన వెంట్రుకలు లెక్కించి చెప్పగలరు ఆయన. ఓకే, ఈ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది మనకు బదులుగా. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. మన బాధలన్నీ విరగడవుతున్నాయి, మన సమస్యలన్నీ పోతున్నాయి. ఆయన తిన్న దెబ్బల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. కొరడా, మామూలు కొరడాతో కొట్టకుండా, కొరడా చివర ముళ్ళు లాంటి పెట్టి ఆయన కొట్టి లాగుతుంటే చర్మాలో భయంకరమైన శిక్ష. ప్రియులరా, కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ. కానీ వాళ్ళు మామూలుగా ఎలాగ ఉన్నారంటే మామూలుగా ఉన్నారండి వాళ్ళు. కానీ ఈయన మాత్రము దేంతో? మేకులతో బంధించి, పైన ముళ్ళ కిరీటం, పైనుంచి కింద వరకు రక్తమే. ఆ మండుటెండలో ఆయన పెట్టిన బాధలు, ఎందుకంటే లేఖనాలు అలా జరగాలని ఉన్నాయి. లేఖనాలు నెరవేర్చడానికే వచ్చాను నేనని చెప్తున్నారు ఆయన. లేఖనాలు నెరవేర్పంటే ఎక్కడో యెషయా గ్రంథం మనం చదువుతున్నాం కదా, సుమారు 850 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా 850 సంవత్సరాలకు వస్తారు భూమి మీదకి అని చెప్పింది ముందుగానే రాయించిన మాటలు. చాలామంది తెలియక నిన్న మొన్నే కదా ఆయన వస్తా అనుకుంటారు. ఆయన అంతకుముందు ఎక్కడ ఉన్నారు? తండ్రిగా ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? తండ్రిగా ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు ఆయన. ముగ్గురు ఒకటిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు చెప్పండి? ఇలాగ ఉన్నారు. ఒకటే కనపడుతుంది కదా మీకు. ఇలా తిప్పండి, ఇలా తిప్పితే మూడుగా కనిపిస్తుంది. లేకపోతే ఇలాగైతే ఒకటే కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఒకటే అనిపిస్తుంది మీకు. హల్లెలూయా. కాబట్టి ఒక్కడగా ఉన్న దేవుడు ముగ్గురుగా ఎందుకు అయ్యాడంటే, మరి ఆయన ఆత్మస్వరూపిగానే ఉంటారు. అదే శరీరం దాల్చుకోకపోతే మనకు బదులుగా ఈ బాధలు ఆయనకి తెలియవు. దేవుని స్తోత్రం. నిజమే కదా. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు చాలా దారుణంగా ఒక అతను కరెంటు స్తంభం ఎక్కాడు పల్లంటలో. ఎక్కిన తర్వాత ఆ వైర్లు కలుపుతున్నాడు, లేకపోతే తీస్తున్నాడో, ఈ లోపల కరెంటు ఎవరు ఆన్ చేసేసారు. వచ్చేసి పట్టేసుకునేటప్పటికి ఏమైపోయిందండి? అంతే, ప్రాణం పోలేదు. కానీ పట్టుకుని అలా ఉండిపోతే వెంటనే వీళ్ళు అలాగ లాగారో కానీ పైనుంచి కింద పడ్డాడు. కాబట్టి ఇప్పుడు శరీరం అంతా కాలిపోయింది. కాబట్టి ఒక చెయ్య ఇరిగిపోయింది. ఇవన్నీ కూడా పాడైపోయినాయి.
హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో పెట్టారు, ప్రార్థన చేస్తున్నాం అతని కోసం. అంటున్నారు ఈ చెయ్యి ఇంకా అసలు పని చేయదు, ఈ చెయ్యి ఒకటి తీసేయాలన్నారు. ప్రాణం పోకుండా చేయిపోయినా పర్లేదులే అనుకున్నట్టుగా చేయి తీసేయమన్నారు. చూసారండి కరెంట్ ఎంత పని చేసిందో. మొన్న 4 రోజుల క్రితం తణుకు తీసుకొచ్చారు, తణుకులో పని అవ్వదని హైదరాబాద్ తీసుకెళ్లారు అపోలో హాస్పిటల్కి. కాబట్టి ఆ భయంకరమైనటువంటి శోధనలు రాకుండా, అలాంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని మన కుటుంబాలని కాపాడతలేదైనా దానికి కృతజ్ఞత చెప్తున్నావా? దానికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఏమండి, ఎవరికో జరిగింది నాకెందుకు అని అనుకోకుండా ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఆ బిడ్డను ఆయన కృపతో నింపి సహాయం చేసి స్వస్థపరిచి ఒక సాక్షిగా పెట్టుకున్నావుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, బాధలు ఇంకా ఏంటంటే బాధలు భయాలు అందరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా కొంతమందికి కొన్ని భయాలు ఉన్నాయి. కొంతమందికి సాక్ష్యం చెప్పమ్మా లెగిసి అంటే ఒక ఆవిడ భయపడుతుంది, నాకు భయం అండి చెప్పలేను. ఇదేంటమ్మా 2 ముక్కలు చెప్పావు, ఇంత అద్భుతమైన కార్యం చేస్తే అని మన జగన్నాథపురం నుంచి వచ్చిందమ్మా, సాక్ష్యం చెప్తావా? భయం అండి నాకు. కాబట్టి భయాలు, ఈ భయానికి సాక్ష్యం గురించే కాదు కానీ ఏదైనా సరే చాలా భయాలు ఉన్నాయి. అప్పుల భయం, ఇంకా కొన్ని భయాలు ఉన్నాయి. అబ్బాయి వచ్చి సోమవారం వెళ్తాడా లేదా అనే భయం ఉంది వీడికి. వచ్చి సోమవారం వెళ్తాడా లేదా కాలేజీకి మాట ఇచ్చాడు కానీ, అందుకని మరి మీరు ప్రార్థన చేయండి అని ఎందుకు కోరారు ఆవిడ? పిల్లోడు తప్పకుండా మారిపోకుండా వెళ్ళాలి వచ్చే సోమవారం. నేను వెళ్ళిపోతానని ఆ అబ్బాయి వెళ్ళిపోతే వీళ్ళు అందంగా ఇక్కడికి వచ్చే సాక్ష్యం చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. గమనించాలి ప్రియులారా, భయాలు. వీడు కాలేజీకి పంపుతున్నాను కానీ ఈ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కానీ ఒక భయం. ఎలాగ ఉన్నాయి సహవాసం? కాలేజీకి రోజు వెళ్ళి వస్తున్నాడా లేదా, లేకపోతే ఏమన్నా వంకర మార్గాలు తొక్కుతున్నాడా, అదో భయం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకి భయం. అని మన తండ్రి అయిన దేవుడు మన కోసం కూడా భయపడతాడా? ఆయన భయపడడు. పైనుంచి చూసి ఎప్పుడు ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో దాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని అలాగా సిద్ధపరిచి ఉంచుతాడు. సమయం వచ్చినప్పుడు ఒక పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త సుమా. ఆయన చూడలేదని అనుకోకండి. మనం చూడలేం, మన పిల్లల్ని చూడగలవా? వాళ్ళు మనల్ని చూస్తారా? అస్తమానం మన వాళ్ళతో ఉండగలవా? కానీ మనతో ఉండేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. మనం చనిపోయేదాకా ఉంటాడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. పరదేశంలోనా లేకపోతే పాతాళంలోనా ఆయనకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా చాలా భయంతో మనం జీవించాలి. మన బాధలు ఆయన తీసేసాడు కాబట్టి ఒక సాక్షిగా మనం ఉండాలి. దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం. యెహోవాయే నా ఆశ్రయము. చెప్పండి, యెహోవాయే నా ఆశ్రయము. నా ఆశ్రయము నా యందే ఉన్నది. చెప్పండి, ఆ దేవుడు నా యందే ఉన్నాడు అని చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్ముడు నాలోనే ఉన్నాడు. ఒకసారి నేను కొన్నిసార్లు మీతో చెప్పాను, పరిశుద్ధాత్మ నాకు కావాలని అడిగినప్పుడు ఆయన నాకు దయచేశాడు. కొత్త భాషలు ఇస్తారు, పరిశుద్ధాత్మతో నింపి మునిగి తేలుస్తారు. మునిగి తేలే అనుభవం భక్తిలో పరిశుద్ధాత్మ అనుభవం. దేవుని స్తోత్రం. దేవునితో మాట్లాడుకుంటాం. ఉదయం ఒక 2 గంటలైనా మాట్లాడుకున్నాను నేను. ఆయన పాదాల దగ్గర సన్నిధి గదిలో గడిపాను. హల్లెలూయా. మీరు వచ్చే ముందు వరకు చేస్తానే ఉన్నాను. ఇంకా కృష్ణంపాలు వాళ్ళు రాలేదేంటి, ఒకవేళ వస్తే నాకు కనపడలేదంటావా? నేను ప్రార్థనలో ఉండిపోయానులే, చూడలేదు వాళ్ళని అనుకుని నేను ఆ గదిలోకి వెళ్ళి ఆ సీసీ కెమెరాలో చూశాను. ఓకే, వీళ్ళు మోకాళ్ళు వేశారు, 5-6 వచ్చున్నారు అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ముగించేదాకా వేరే ఆలోచనలు ఏమీ రాకూడదండి. అయితే మీ గురించి, మీ ప్రయాణాల కోసం నేను ప్రార్థన చేశాను. క్షేమంగా తీసుకురావాలి ఆయన, గొప్ప సాక్ష్యాల కోసం నిలబెట్టాడు ఆయన. కాబట్టి నీ బిడ్డలు బాధల్లో వస్తే సంతోషంగా వెళ్ళాలి, సమస్యల్లో ఉంటే వాటిని విడుదల పొంది వెళ్ళాలి.
నిన్ను ఎలాగ అడగాలో అలాగ అడిగి పొందుకోవాలి అని మీకోసం నేను ఎక్కువగా ప్రార్థన చేశాను సోమవారం వచ్చేవారి కోసం. హల్లెలూయా. ఎవరికైనా ఆటంకం వస్తుందేమో అనే భయంతోటి ఏ ఆటంకాలు రాకుండా చూడమని నేను ప్రార్థన చేశాను. ఇందాక ఓ సహోదరు అంది కదా, ఊడుపులు ఊడుస్తున్నారు, అందుకని ఈ వారం మా చెల్లి మధ్య గారు ఆగిపోయారంటుంది. కాబట్టి ఈరోజే వస్తుంది ఒక పని, ఈరోజే ఏదో ఒక ఆటంకం వస్తుంది, దాన్ని ఏం చేయాలి? పక్కకి నెట్టేసి సోమవారం స్వస్థత ప్రార్థన, ఉపవాస ప్రార్థన మీరు ముందుకు రావాలి. ప్రియులారా, ఒకటి, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును. రెండవది, దేవుడు నీ ఆశ నెరవేర్చును. చెప్పండి. దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ఆశ్రయంగా ఉంటే ఇంకా భయం ఏంటి? ఇంకా భయం వదిలిపెట్టేయి. నీ బాధని ఆయన మీద వేసేయి. ఇందాక చెప్పాను కదా, ఆయన మోస్తాడు. నీ భయాలన్నీ ఆయనకు అప్పగించేయి. ఒకటి, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును. చెప్పమ్మా, దేవుడు నీకు అని కాకుండా నాకు అని చెప్పు. దేవుడు నాకు ఆశ్రయముగా ఉండును, ఆయనే నా ఆశ్రయము, ఆయన యందే నేను ఉందును. ఆయన యందే ఉండమంటే ఆయన వాక్యము నాలో ఉంచుకుని ఆయన పాదాల దగ్గరే ఉందును. ప్రియులరా, ఆపత్కాలమందు ఆయనే నా ఆశ్రయము. చెప్పండి. ఆపత్కాలం వచ్చింది, ఎవరు ఆశ్రయం చెప్పండి? ఇర్మియా 17:17 ఒక్కసారి చూడమ్మా. ఇర్మియా 17:17 ఇర్మియా గ్రంథం 17:17. కొంతమందికి చదువు లేదు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. అంతేనా? పుట్టింపకము ఆ మాట. అంటే అధైర్యం వచ్చిందనుకో, జరుగుద్దా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా, ఇలాగ ఏమవుద్దో అని అలాంటి అధైర్యాలు, అనుమానాలు, సందేహాలు మనకు రాకూడదు. దేవుని స్తోత్రం. సందేహం రాకూడదు. సందేహం వస్తే మళ్ళా కథ మొదలుకు వస్తుంది. నీకు అనుమానం వచ్చిందనుకో, ఏమవుద్ది చెప్పండి? పెనుభూతంగా మారుతుంది. వద్దొద్దు, ఆ భయాలు విడిచిపెట్టండి. తప్పకుండా ఇందాక సాక్ష్యాలు చెప్పారు కదా, వాళ్ళందరూ నాకు చేశారు అని. దేవుడు నాకు కార్యం చేశారు, దైవజనులు మా కోసం ప్రార్థన చేశారు, సంఘం మా కోసం ప్రార్థన చేశారు. అంచేత నా సమస్యలు ఏమైనాయి? కోర్టు సమస్యలను కూడా దేవుడు ఏం చేశాడు? నా పక్షాన విజయం ఇచ్చాడు అని ఇద్దరు చెప్పారు సాక్ష్యం. దేవుని స్తోత్రం. నేను సెంట్రల్ జైలుకి వెళ్ళాను, అక్కడ 2 నెలలు ఉన్నాను. 2 బాధ సహించలేనంత బాధ అది. ఆ పక్కన ఒకళ్ళు, ఈ పక్కన ఒకళ్ళు నన్ను సంకెళ్ళేసి, ఒక ఆవిడ స్త్రీ అలా సాక్ష్యం చెప్తుంటే మనకి ఏమనిపించింది? కాబట్టి 2 వైపులా సంకెళ్ళు వేసి, అది 2 చేతులకి 2 వైపులా ఇద్దరుండి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిండదోలు తీసుకొచ్చారని చెప్పింది ఆవిడ, వాయిదాకి. కారణం ఏంటంటే చనిపోయింది కాబట్టి కోడలు. ఈ విధంగా ఎంత బాధతో చెప్పిందంటే ఆవిడ. తర్వాత ఏం చేశారు చెప్పండి? దేవుడు అవన్నీ విడిపించేశారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వీళ్ళు కావాలని చేసింది కాదు. ఆవిడ ఏదో ఏం పడ్డారో మొత్తం మీద ఆమె తన ప్రాణాన్ని తీసుకుంటూ మంచిదనుకుంది, చనిపోయింది. చనిపోయినందుకు వాళ్ళ ఇంట్లో మలానే అది వీళ్ళ తప్పదు, వీళ్ళ మీదకి వచ్చింది ఆ భయం, ఆ భారం, ఆ బాధ, ఆ సమస్యలు కొన్నాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. కష్టాలు కలకాలము ఉండవు, వ్యాధులు కూడా కలకాలం ఉండవు. దేవుడి దగ్గర మొరపెడితే తప్పకుండా ఆయన బియ్యంలో వడ్డీ గింజలు బెడ్లు ఏరినట్టు ఏరి అవతల పడేస్తారు. దేవుని స్తోత్రం. పొలంలో ఉన్న కూర మొక్కలు ఉన్నాయా, అందులో గడ్డి ఉంటుంది, పనికిరాని గడ్డి, దాన్ని తీసి అవతల పడేసినట్టు పడేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఉన్న బలంగా అప్పగించుకోవాలంతే. హల్లెలూయా. దేవుడు నీ ఆశ నెరవేర్చును గాక, నీకు ఆశ్రయముగా ఉండును గాక. 17:17 ఏముందమ్మా? ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, బాధల్లో నీవే నాకు ఆశ్రయము, కష్టాల్లో నీవే నాకు ఆశ్రయము, శ్రమల్లో నీవే నాకు ఆశ్రయము, వ్యాధి బాధల్లో నీవే నాకు ఆశ్రయము అంటలేదు అందరూ. కాదా? ఆయన ఆశ్రయం కాదా? బాధలు వచ్చినా, భయాలు వచ్చినా ఎవరి మీద ఆనుకుందాం? మనుషులతో చెబితే వాళ్ళు తృణీకరిస్తారు, వినరు అని ముందే మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుడికి మనుషులకి ఉన్న
మధ్యలో వ్యత్యాసం ఎంతో తెలుసుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుణ్ణి వెతుకుదాం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆయన కనపడ్డారనుకోండి, ఇంకా ఆయన స్తుతుల మీద ఆయన కూర్చోబెట్టి మనము మన బాధ అంతా చెప్పచ్చు. ఆయనకి సింహాసనం ఏంటి? స్తుతులు. స్తుతులేసయ్యా, కృతజ్ఞతాస్తుతులేసయ్యా. మోకరించండి, ఒక్కసారి స్తుతులు కృతజ్ఞతలు చెప్పి మనం ముగించుకుందాం. ఒక్కసారి మోకాళ్ళు వేయండి, పై మోకాళ్ళు వేసి. ఆయనే ఆశ్రయమని 2 చేతులు ఆయన వైపు చాపి ఆయనకి స్తుతులు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు మీకే ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు మీకే ప్రభువా చెప్పాలి. చేసిన కార్యాలను బట్టి, చేసిన మేళ్ళను బట్టి, మీరు చేసిన ఉపకారాలను బట్టి, మీరు చేసిన అద్భుతాలను బట్టి, మీరు నన్ను బ్రతికించిన విధానం బట్టి. ఇందాక మనం చెప్పుకున్నాం, కరెంటు స్తంభం మీదకి ఎక్కాడు ఒక బిడ్డ. లైన్మెన్ కాదు, లైన్మెన్కి హెల్పర్గా ఉంటాడు. కానీ అక్కడే ఉండిపోయాడు అతను. ఆ కరెంట్ అతను పట్టేసుకుంది, కింద పడ్డాడు. ఇప్పుడు భయంకరమైన బాధలో ఉన్నాడు, భయంకరమైన శ్రమలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్న బిడ్డను ప్రభు తప్పకుండా ప్రాణంతో కాపాడాడు. ఒక చెయ్యి పోయినా కానీ ప్రాణము నిలబెట్టాడు. అవును ప్రియులారా, ఇందాక కోర్టు విషయాలు చెప్పారు. ఎన్నో శిక్షలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, చాలా అద్భుతమైన సాక్ష్యాలు మీరు విన్నారు. అవి కలకాలం ఉండవు, అవి కొద్ది కాలమే ఉంటాయి. ఆయన మీద ఆనుకున్నావు నువ్వు. 2 చేతులు పైకెత్తు, కన్నీళ్ళు పట్టు విడిచి, సహోదరి, నా ఆశ్రయమా, నా ప్రాణదుర్గమా, మనుషులు నేను నమ్మలేను. మనుషులు నాయనా నేను చెప్పినప్పుడు వింటారు, తర్వాత 10 మంది కాల్ చేయొచ్చు. ఎవరో మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, కానీ మిగిలిన వాళ్ళందరినీ నమ్మటానికి కష్టమే. నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు, అతడు నీ కొంప ముంచును అని రాయబడింది. ప్రభా, నీ వాక్యములు అన్నీ రాయించావు. ఎవరు ముఖ్యమైన స్నేహితుడో అతనే ఒక్కొక్కసారి అతనికే వస్తుంది భయంకరమైన పోయోకాల బుద్ధి, భయంకరమైన బుద్ధి. అతను కొంప ముంచుతాడు. ఆ వాక్యము మీ పరిశుద్ధ గ్రంథంలో రాయించావు. ఒక్కొక్కసారి దుష్టుడు అలాగా ఆ ఇద్దరి మధ్య పనిచేస్తాడు, ముఖ్య స్నేహితుల మధ్య పనిచేస్తాడు, అందరి మీద పనిచేస్తాడు. అవన్నీ కూడా పోగొట్టేవాడు మనకు ఆశ్రయదుర్గమైన యెహోవా. మన కోసం బాధలు భరించి, శ్రమలు ఓడ్చి, రక్తసిక్తుడై ఆయన మన కోసం ప్రాణం ఇచ్చిన నజరేయుడైన యేసయ్య, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా 2 చేతుల పైకెత్తి నీవు కన్నీళ్లు కార్చి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాచమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాచమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది వేరొకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ,
నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. అంతగా ప్రేమిస్తున్న యేసయ్యను నువ్వు ఎంతవరకు ప్రేమించగలుగుతున్నావు? నోరు తెరవకుండా ఆయన భారం అంతా భరించి, మన పాప భారం, శాప భారం ఆయన వీపు మీద వేసుకుని మోసినందుకు, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చినందుకు, రక్తం ఇచ్చినందుకు, ఆయన మన కొరకు చనిపోయినందుకు, దానికి బదులుగా నువ్వు ఏమి ఇవ్వగలవు ఆయనకి? నీ హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఏమీ కొరత లేదు, నీ హృదయంలో స్థలం ఇమ్మని అడుగుతున్నాడు. నీవే నాకు ఆశ్రయము దేవా, నీవే నా ప్రాణదుర్గము, నీవే ఆయనకి ఇష్టముగా జీవించమని ఆయన కోరుతున్నాడు. లోకంలో ఉన్న అనేకమైనటువంటి దుష్టులు, పాపులు, అపహాసకులు వారుండు చోట ఉండక, అలాగున జీవించక ప్రభు కోసం బ్రతకమని ఆయన కోరుతున్నారు. ప్రార్థన. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాను. అవును తండ్రి, మా బాధలన్నీ పోగొట్టువాడవు, మా బాధలు భరించువాడవు, మా భయాలన్నీ పోగొట్టిన వాడవు. మమ్మల్ని నాయనా తండ్రి ఆశ్రయముగా ఉన్నవాడవు. నీ బిడ్డలు ఎంతో ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తుండగా వారు మరలా ఆలకించుము. వారి పక్షాన దైవజనులుగా మేము ప్రార్థిస్తున్నాము, వారికి సహాయము చేయము. ఈ బాధలు కలకాలం ఉండవు గనక వాటితోటి కృంగిపోయి మెత్తబడిపోకుండా ఇంత త్యాగం చేసినా మీ కొరకు మేమేం చేయాలి? ఒక ఆత్మను రక్షించాలి. మా బాధలు ఎలాగైతే తీసావో మేము ఒక బలమైన సాక్షిగా ఉండి అనేక మందికి మేము ధైర్యం చెప్పాలి. ఆ విధముగా ఇక్కడున్న వారందరినీ బలపరచమని, నీలో స్థిరులుగా చేయమని, అలాగే టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి, ఈ నూతన సంవత్సరం అంతా కూడా 2026వ సంవత్సరం అంతా నీ కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.